ఏమైంది చెప్పవు ఎటు పోతా మొత్తం చీకటి అయిపోయింది కదా. వర్షం వస్తుందా అరస్మైర్ ఇయ్యారా? నిజం చెప్పు, వర్షం వస్తుందా రాదా? ఎక్కడ వస్తలేదు, వర్షం వస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయితే గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే నేను స్టూడియో నుంచి అయితే వచ్చేసిన. టైం వచ్చేసి నైట్ 9:30 అవుతుంది. ఇవాళ అయితే సాటర్డే. ఇక మా బిడ్డ అయితేనేమో అటు ఇటు ఎగురుతుంది అని చెప్పి వీడియో తీసిన. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి రెడీగా పెట్టాలి. రేపు సండే కదా, రేపు మార్నింగ్ చూడాలంటే బిర్యానీ చేద్దామని నేను అన్నా. మరి మా మేడం ఏమంటుందో చూద్దాం ఒకసారి. బిర్యానీ చేద్దామన్నట్టే చెప్పిన, మరి చూద్దాం. బట్టలు అయితే వేసేయాలి. ఇక టైం వచ్చేసి రాత్రి 10 అవుతుంది. ఇప్పుడైతే ఛాయ్ పెట్టుకొని చాయ్ పెట్టేయాలి. ఇక మా బిడ్డ అయితే స్మైలీ రాబా. ఇక మిల్క్ మేడ్ బిస్కెట్. పొద్దుగాలనైతే ఏం కూర? దొండకాయ కూర. కూర అయితే కంప్లీట్ అయిపోయింది. దొండకాయ. నువ్వు తిన్నావా అన్నం? ఎందుకురా? కాదు, జాలు వేసినావా? డోర్ వేసినావా? అది ఏది డోర్ వేసినావా? చూడు, వేయి మరి డోర్ వేయి. మెల్లగా అయ్యి, పురుగులు వస్తాయి తొందరగా. వా పూలు అటే. పూలు ఎందుకు పోగొట్టుకున్నావు చెప్పు? ఇంకా పెట్టలేదా? ఎట్లారా మరి? కాదు, రేపు పొద్దుగాల లేతావా? లేవా? నువ్వు లేవావు నాకు తెలుసు, కానీ అంత అట్టి డుమ్మి డుబ్బి. నేను వెళ్తే నువ్వు లేస్తావా? లేకుంటే లేవా? పాలైతే చాయ్ పెట్టేసుకోవాలి మా బిడ్డకు. అరే ఆ పువ్వులు ఎక్కడ చెప్పరా నీకు? ఎక్కడ చెప్పావు? కిందయా? మన చెట్లయ్యా అవి. అయితే బాస్మతి బియ్యం అయితే పట్టుకొచ్చినాం. రేపు అయితే బిర్యానీ అయితే చేసుడే ఫిక్స్. రేపు మార్నింగ్ లేచిన తర్వాత లేవాలి. స్మైలీ, ఇక మా బిడ్డ కూడా బిర్యానీ తింటానంటుంది. మరి తింటుందా తినదా అన్నది రేపటి సంగతి లెక్క. ఇక రేపైతే మార్నింగ్ ఇక మా బిడ్డ అయితే అన్నమే తింటలేదు. ఇంకొక 2 days అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇక రోజుకో వీడియో తీసుకోవచ్చు. ఇక బిస్కెట్లు ఎక్కడి రా? గీడున్నాయి బిస్కెట్లు, అవి కాదు. అది పాలపొడి. ఎందుకు చెప్పు? చెప్పు. ఇది ఇక అన్నం అయితే ఇంట్లో కొంచెం ఉన్నది. ఇట్రా ఈ బిస్కెట్. ఇది అద్దుదా, ఇది అద్దు. ఇది తినద్దు, తినద్దురా. చాయ్ దానిక తింటారు. ఇది ఎవరన్నారు? ఇవి తినక. ఈ బిస్కెట్ తీసుకో ఒకటి. ఇది తీసుకో. ఎందుకు అద్దు? ఎందుకు చెప్పవు? అవి మరి ఆడబెట్టు, దాచిపెట్టు. ఎటు పోతావు? ఎందుకు అక్కడ పెట్టద్దురా? ఆడబెట్టక్కడ మమ్మీకి పో. మనం బట్టలు వాషింగ్ మిషన్లో వేసేద్దాం. ఈ బట్టలన్నీ వేసేత్తి. ఇన్ని అనే ఉన్నాయి వారం రోజుల బట్టలు. ఇక ఏంటిదట? స్మైలీ, పాలపొడి ఏం చేస్తాను? తినకద్దు. ఎందుకు తింటాను? తినకవా? ఎందుకు తింటావు చెప్పు? బట్టలు ఇద్దాం ఇట్రా. మరి బెడ్రూమ్లో పెట్టుకోది. బెడ్రూమ్లో పెట్టరాపోది. వేయిపో. నడు తొందరగా ఓ. గాడి దూరం వస్తుంది, మళ్ళీ వర్షం వస్తుంది. ఓకే, చాయ్ అయిపోయిందా? ఇంకా చాయ్ అయితే మసులుతా అంది. ఇంకే 10కి చాయ్ తాగుతాం మనం. ఇక చూడు, ఇక చాయ్తో టైంతో ఏం పని మనకు. చాయ్ అయితే చెప్. అర్రే అగో, అర్రే. అందుకే స్కూల్ కప్పగంతలు తాట వచ్చింది. మా మేడం చూడు. మరి అంతగానం ఎందుకు, అంతగానం జారితే ఎందుకు వారేసిన? మొత్తం చేయగాలింది. ఇయో స్మైలీ, మమ్మీకి చేయగాలింది అటు. ఇప్పుడు చూడు ఇక సాయి. నాకు నాకేది చెప్పు ఇంట్లో? నీదేది నాదేది చెప్పు. ఇంట్లో ఎవరెవరిది చెప్పవు? చెప్పు. ఓకే, గుడ్. అందరికైతే గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే లేచిన టైం వచ్చే 7 అవుతుంది. మా బిడ్డ నిన్ననే నైట్లో చెప్పింది చికెన్ పోయేటప్పుడు నన్ను లేపన్నా, కానీ మా బిడ్డ ఇప్పుడు లేచినట్లేదు. ఎందుకనంటే మాకు బిర్యానీ అయ్యేదా కూడా లేదో లేవో తెలియదు. కానీ ఇక నేనైతే పోయి ఇప్పుడైతే చికెన్ తీసుకొస్తా. ఇక మా మేడం ఆల్రెడీ లేచింది. మా మేడం ఊడ్చేలోపు అయితే నేను చికెన్ తీసుకొస్తా. ఎందుకంటే చికెన్ తీసుకొచ్చి మళ్ళీ మ్యాగ్నేట్ చేసేసరికి లేట్ అవుతుంది. నువ్వైతే మొక్కలు ఉంటుంది. ఏమన్నా
ఇప్పుడు అది పొద్దున్న మరి చికెన్ తీసుకొచ్చిందా అంటే ఎవరు తీసుకొచ్చిందా అని బాబాయ్ తీసుకొచ్చిందని చెప్పాలి. ఇప్పుడు నేను తీసుకొచ్చి మళ్ళీ తీసుకోలే అంటే అందుకని చెప్పి లొల్లి అవుతుంది. ఇక మా తమ్ముడు తీసుకొచ్చినానంటే లొల్లి తక్కువ ఉంటుంది. అందుకని చెప్పి అయితే నేను పోయి అయితే పొద్దున్న తీసుకెళ్తా. ఇక ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. ఇక అడిగి పోయేసరికి ఏ టైం అవుతుందో ఏమో. ఇక ఇవాళ చికెన్ సెంటర్లో ఫుల్ జనాభా ఉంటారు. అది ఇష్టం ఏంటంటే నేను పోయేసారి చికెన్ సెంటర్లో 2 జనాభా ఉన్నారు. అందుకని చెప్పి అయితే తొందరగా అయితే చికెన్ పట్టుకొని వచ్చిన మా బిడ్డ లేకముందు తొందరగా వచ్చేసి ఇట్లా పెట్టేసిన అనుకో పెద్ద టెన్షన్ పోతుంది చికెన్ సెంటర్లో. నేనేమో బాగా జనాభా ఉంటారు కావచ్చు అనుకున్నా చికెన్ సెంటర్లో, కానీ సెంటర్లో జనాభా తొందరనే వచ్చేసిన. 3 ఉండే నేను పోయేసరికి. నేను ఆ చిట్టి తీసుకోకముందే ఫస్టే కిలో కొట్టామని చెప్పిన, కిలో కొట్టేసిండు. పాలైతే వచ్చేసినాయి. పాలైతే పక్క పెట్టుకోవాలి. ఇక బిర్యానీ మొత్తం అయితే కలిపి అయితే పక్క పెట్టేసుకున్నాం. ఇక మా మేడం అయితే దీనికి ఏం చేస్తుంది, అది ఉడకతోని గ్రేవీ వేసుకోవడం, మన బిర్యానీ గ్రేవీ వేయాలి. ఇక ఇదైతే పక్క పెట్టేసుకున్నాం. ఇక దీన్ని సాయ పెట్టుకొని దాగి పక్క పెట్టేసుకున్నాం అనుకో. ఇక అయిపోతుంది. బాస్మతి బియ్యం అయితే తీయాలి. తీసి కడిగినాం అనుకో, కడిగేసరికి అయితే ఈ చాయ్ దాయి పావుగంట అవుతుంది. కడిగేసినాం. ఇక బాస్మతి బియ్యం అయితే రెడీగా పెట్టేసుకున్నాం. ఇక టీ అయితే చాయ్ కంప్లీట్ అయింది, పోసినాం. ఇదైతే మసాలా. దీన్ని మసాలాని ఇంకేం చేసుడే, నూనెలో ఫ్రై చేసుడా. సరే కానీ ఇక మా బిడ్డకైతే చాయ్ పక్కకైతే పెట్టేసినాం కొంచెం. మళ్ళీ ఇది నిన్నది దొండకాయ కర్రీ, అది ఎట్లా తినడో ఏమో అర్థం అవుతలేదు కానీ అలా. ఆల్మోస్ట్ ఇంకేంది 8 అయినా కానీ ఇట్లున్నది. కొంచెం మబ్బు ఉన్నది. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాం కానీ ఇంకా 30 మినిట్స్ దాకా ఉన్నది. ఇక చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం. ఇక కొంచెం అయినాక మొత్తం షేవింగ్ చేసుకొని ఆ బిర్యానీ రైస్ అని లేచిన తర్వాత ఒక 1/2 అవర్ మొత్తం స్లిమ్లో మగ్గిన తర్వాత ఫ్రెష్ అప్ అయినా అనుకో తిన్నుడే వేయాలి. మొత్తం 10 అయితే తినాలనే రూలు. మరి అవుతుందో కాదో, కానీ మ్యాక్సిమం 90% అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు టైం 8-10 అవుతుంది. 9 వరకు కాదా అని అయిపోతాయి కదా. అందుకని చెప్పి ఇట్లా ఇంకొక మా బిడ్డకి రేపని వెళ్ళానే పోయి స్కూల్ బ్యాగులు అవన్నీ కొనుక్కొని రావాలి. స్కూల్ షాపింగ్ ఉన్నది. మళ్ళీ బూట్లు అంటే పడతాయి కావచ్చు, కానీ అవి ఖర్చులు అన్నీ రైస్ అయితే అయిపోయింది. ఇక చికెన్ అయితే దమ్ పెట్టేసింది. పెట్టుడే పెట్టలేదా? బౌల్ అయితే అన్ని ఆల్మోస్ట్ మొత్తం కడిగేసింది. టైం ఇంకా ఇది ఇప్పుడు ఇది రైస్ పట్టుకో అన్న వేస్తావా? వేస్తావుగా. పెనం అయితే పెట్టేసినాం. ఇది అడుగు అంటకుంటా డైరెక్ట్. వావ్ సూపర్. మెల్లగా మరి ఇది అవుతుంది. బిర్యానీ అయితే దమ్ వేసింది. ఇయో వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఈ బట్టలన్నీ తీసేయాలి. ఇక మా బిడ్డ అయితే లేవలే ఇంకా. ఈ బట్టలన్నీ వేసేసుకొని ఇక ఫ్రెష్ అప్ అయ్యి తింటే ఖతం అయిపోయినట్టే. వాష్ షాట్ పనులు అన్నీ అయిపోయినాయి A to Z. బిర్యానీ రెడీ. ఇంకా మనమే బట్టలన్నీ అయితే అయిపోయినాయి. ఇక బొంతలు అయితే నానబెట్టినాం మొత్తం. ఈ మొత్తం మురికెళ్ళి బాగా రోజుల నుంచి విండలే 10 రోజులకు ఎక్కువ అవుతుంది ఇవన్నీ విండలేక. ఈ బొంతలు బాకీ. మన ఏం కర్రీ చెప్పరా? చికెన్ బిర్యానా. ఇక బిర్యానీ అయిపోయింది. ఇక తినుడే. ఇక ఇది మా అమ్మ వాళ్ళకి వేసేయాలి. వావ్ బిర్యానీ అయితే అయిపోయింది కానీ ఇంకా తినలేదు. మాకు ఒక చిన్న పని ఉండే అయితే మేము మందవారి దాకా అయితే వచ్చినాం. మా బిడ్డ అయితే అద్దోరా అంటే అత్తరా అని చెప్పింది. సరే ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక అడికైతే ఒక చిన్న పని ఉన్నది మందవారిలో, తొందరగా పోయి తొందరగా రావాలి. అందుకని చెప్పి తినకుండానే పోతాను. వచ్చినాక తినాలి. ఆల్రెడీ మా మేడన్ అయితే తినమని చెప్పేసిన. మేము మా బిడ్డ 2 బుక్కలు టక్కడక్క తిన్నది, తినలే. స్మైలీ నువ్వు బిర్యానీ ఎంత తిన్నావురా? ఎందుకు తినలే? తిన్నావు కదరా రాంగా చెప్పావు. ఎందుకు తినలే? ఆహా బిర్యానీ అన్నం తినలేదు.
బోటి తిన్నా సియా తిన్నావా సరే ఓకే ఏంటిది బోట్ అంటే బోట్ అంటారా దాన్ని సరే మరి పండుకుంటావా ఇక మా బిడ్డ సీట్ వెనకకేసుకొని వండుకొని ఉన్నది ఇక. ఏవి కనిపించలేదు నా చెప్పులు నీ చెప్పులు అక్కడ పడేసుకున్నావు నీ చెప్పులు మరి నువ్వు చెప్పులు వేసుకోవా ఒకసారి నీ డోర్ అయ్యా తొందర మెల్లగా ఇచ్చేయితున్నా అయ్యి అయ్యవు ఏ కవర్లు అయితే పట్టుకొని పోదాం డ్రెస్సులు వచ్చినాయి టీషర్ట్లు వచ్చినాయి ఈ డ్రెస్సులు వచ్చినాయి అమ్మో నేను ఎక్కడ కొనుక్కోలే ఎప్పుడు చూసినావు అయ్యో బట్టలు పెట్టి అరే అయ్యో అవన్నీ తీరా ఇగో ఇగో అమ్మ బాగుందా ఇది చెప్పవు మంచిగా ఉన్నదా అవన్నీ తీ అవి ఏమేమి ఉన్నాయి తీ చూడు అమ్మో నాకు ఇస్తావారు ఒకటి అది తీసుకో నాకు పడుతుందా మరి ఎట్లా లెమన్ ఎల్లోనేనా బాగుందా ఇది మరి నాకు ఇప్పుడు నువ్వు స్కూల్కి వేసుకోపోతావు ఇవి ఎందుకు అవునా అద్దు కాదు బిర్యానీ అయిపోయిందా ఒకసారి చూద్దాం దారా స్మైల్ తొందరరా పోదాం వావ్ దిగు దిగేవదా అత్తవా మెల్లగా దిగు ఇవన్నీ వేసి చూసినావు ఎందుకంటే ఒకవేళ సైజ్ ఇట్లా లేకపోతే వాపస్ ఎక్స్చేంజ్ చేయవచ్చు దారా దా కూర అయిపోయిందా రస్మైలీ ఎక్కడ అయిపోయింది ఇయో బిర్యానీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కొంచెమే ఉన్నది ఇక బౌల్ అన్నీ ఆల్మోస్ట్ కడిగేసుకోవాలి ఇక గంజు కూడా కడిగింది ఇది టమాటాలా అది ఎందుకు తీస్తాను అయితే ఈవినింగ్ 6 అవుతుంది నేను ఇవాళ సండే కానీ మార్నింగ్ బిర్యానీ తిని స్టూడియో పోయినా ఫుల్ వర్క్ ఉండే అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక చిన్న పని ఉండేది ఒకసారికి అయితే ఇక మా దోస్త్ దగ్గరికి అయితే పోయి రావాలి చిన్న అదేంటి కార్ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి అయితే ఉండే ఇప్పుడు ఇదైతే ఆన్లైన్లో నీకైతే మంచిగా నచ్చినాయి కదా ఓకేనా నేను తెమ్మంటావా నువ్వు వస్తావా మార్కెట్ చెప్పు సరే ఓకే బాయ్ మరి బాయ్